వందనములు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రాతకాల శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచన భాగాన్ని చదువుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రాతకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క సంవత్సరం ఆఖరి రోజున ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, మందిర ఆవరణంలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినాలు చూడలేక మా ప్రియులు ఎంతో మంది నా తండ్రి మీరు పిలుచుకున్నారు, కానీ నా ప్రభ మాకైతే నా తండ్రి నీ గడువునిచ్చినందుకు నీకు వందనాలు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వ్యాధి బాధల్లో నుండి మమ్మల్ని కాపాడి నా తండ్రి నీ మందిర ఆవరణంలో చేరి స్తుతించుటకు గణపరచుటకు నా తండ్రి ఈ తరుణాన్ని ఇచ్చినందుకు వందనాలు. మా పాలన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఏ తెగులు నా తండ్రి మా గుడారంలో సమీపించకుండా నా తండ్రి నీ కాపుదల భద్రతలో నీ కంచె వేసి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభ, నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోండి నా ప్రభ. నన్ను మరుగుపరచమని చెప్పబడే వాక్యాన్ని నా ప్రభ బిడ్డలు గ్రహించి నా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి వాళ్ళకి మంచి మనసును, సిద్ధమైన మనసును దయచేయమని ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే క్రమముగా జరిపించుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క అంశము ప్రకాశించుడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత ప్రభువు తన శిష్యులకు చేసినటువంటి బోధ ఇది. మీరు అంటే దేవుని బిడ్డలు. ఈ లోకములు అందరూ మారు మనసు పొందని వారు ఉన్నారు, దేవుని ఎరిగిన బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఆయనలో అంటు కట్టబడి ఫలించే బిడ్డలుగా ఉంటున్నారు. మీరంటే లోకములో నుండి ప్రత్యేకింపబడి ఆయన పిలుపునందుకొని జీవించే బిడ్డల గురించే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. లోకం అంటే రంగుల ప్రపంచము. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. ఈ సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఆఖరి రోజులో మనం ఉన్నాము. ఈ సంవత్సరం ఎన్ని కాపుదల భద్రతలు మనకు దేవుడు ఎన్ని మేళ్లతో మన కుటుంబాలను నింపాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనకు బ్రతకడానికి గాలి నీరు అన్నీ ఇచ్చాడు దేవుడు. కుటుంబాలుగా ఉన్నారు. కొన్ని ఆయాస్కరంగా కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన కృపగల నామానికి మనము వందనాలు చెల్లించే వరముగా ఉండాలి. అలాగే సముద్రములో ఏముంటాయి? చేపలు ఉంటాయి, జీవరాశులన్నీ ఉంటాయి. ఆ సముద్రం ఎలా ఉంటుంది? మంచి నీరా, ఉప్పు నీరా? ఉప్పు నీరుతో ఉంటుంది. కానీ దాంట్లో ఉప్పు ఉండదు. ఉప్పు తయారు చేయాలంటే ఆ నీటితోనే ప్రక్కన మొడలు కట్టి వాటి కడితే అది ఉప్పు తయారవుతుంది. అలాగే చేపల సముద్రంలో ఉంటాయి, కానీ ఆ చేపల్లో ఉప్పు ఉంటుందా? ఉండదు. ఉప్పు అంటదనమాట. అలాగే ఆ లోకములో మనము దేవుని బిడ్డలంగా మనం దేవుని నమ్ముకొని ఆయన బిడ్డలంగా మనం లోకములో నుంచి ప్రత్యేకంగా ఉండవలసినవిగా ఉన్న మనం ఎలా జీవించాలి? ఈ లోకములో మనం ప్రత్యేకించబడిన వాళ్ళము, పిలువబడిన వారం కాబట్టి ఆయన బిడ్డలంగా ఇష్టంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళము, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఈ లోకములో ఎలా ఉండాలి? కొన్ని లక్షణాలు దేవుడు మనకు
ఇచ్చాడు. ఒకటి మనం ఎలాగ జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి, తగ్గింపు జీవితం జీవించాలి, అలాగే ఇతరులకు మేలుకరంగా జీవించాలి, ఇతరులను కాపాడే వరముగా ఉండాలి. అలాగే లోకంలో ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుని కలిగిన మనము ఇతరులకు వెలుగుగా మార్గంగా చూపేవారంగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దేవుని సహాయంతో నేను ఆ అంశాల గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనము బయటికి దేవుని యొక్క బిడలంగా మనము ఈ లోకములో ఎలా ఉండాలంటే పరిశుద్ధత. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, ప్యూరిటీ. కాబట్టి ఈ తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంటుంది. క్రైస్తవులు అన్ని విషయాల్లో ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? లోకములో నుండి పిలువబడ్డారు, విలువ పెట్టి కొనబడిన మనము, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన మనము, మనం ఎలా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ప్రతిదినము మనం అడగాలి. అడుగుము నీకు ఇవ్వబడును, వెతుకును దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ప్రతిదినము ఆయన అడగాలి. ఆయన అడిగితే, ఆయన సహాయం అడిగితే ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు. ఇక్కడ కీర్తనలు 1వ అధ్యాయంలో మనము పరిశుద్ధంగా జీవించాలంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? దుష్టుల ఆలోచనలో మనము నడవకూడదు, పాపుల మార్గమున మనము నిలవకూడదు, అపహాసకులు ఎగతాళి చేసే వారి చోట మనం కూర్చుండకూడదు. ఎలా ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందిస్తూ దివారాత్రమును మనం ధ్యానించేవారు ధన్యులంట. ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఇప్పుడు నీరు కాలువ పక్కన ఒక మొక్క ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏర్లు ఎలా పోతాయి? భూమిలోకి వెళ్ళిపోతాయి. అది ఎలా నీరు తీసుకుంటుంది కాబట్టి ఆకు వాడదు. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు, అది పచ్చదనం కలిగి ఉంటుంది, సారమ కలిగి ఉంటుంది. అలాగా ఉంటారంట. కాబట్టి అతను చేయనిదంతయు సఫలమగును. దేవుని ముందు అడుగుతారు కాబట్టి, దేవునిలో ఉంటున్నారు కాబట్టి, ప్రతిదీ ఏది మొదలుపెట్టినా దేవుని మీద ఆధారపడతాడు కాబట్టి దేవుడు వాళ్ళకి చేసే ప్రతి పనిని సఫలపరుస్తాడు. మనము కూడా మన పనులు పరచబడాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధ జీవితము జీవించాలి. ఈ సంవత్సరం అంతా మన ఇష్టానుసారం జీవించి ఉండొచ్చేమో కానీ నూతన సంవత్సరంలో రేపు ఉదయంలో మనకి నూతన సంవత్సరము రానున్నది కాబట్టి కొన్ని గంటల్లో మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి మనం మంచి తీర్మానం చేసుకోవాలి. దేవా, నేను నీ యందు నీ వాక్యాన్ని చదివే బిడ్డగా, ప్రార్థన చేసే బిడ్డగా, అనుదినము నీ సన్నిధిలో గోదారి అన్నీ మేము పొందుకునే వారం ఉండడానికి మంచి మనసును దయచేయ. మా కుటుంబాలను దీవించని మనము ఆయన మీద ఆధారపడి నూతనముగా తీర్మానం చేసుకోవాలి. కొంతమంది బైబిల్ చదవరు, ఫస్ట్ తారీఖు నుంచి మొదలు పెడతాను నేను అనుకుంటారు. కాబట్టి అటువంటి తీర్మానాలు బైబిల్ చదివే వారముగా ప్రతిదినము మనం కానీ తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడతాడు. ధైర్యం వస్తుంది. మనకి ఏమి లేకపోయినా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మనం నిరుపేదలం అయ్యుండొచ్చు కానీ ఆయన కలిగిన మనము ఐశ్వర్యవంతులము, తర్వాత ధైర్యవంతులము. భయపడకూడదు అంటున్నాడు. మీరు భయపడద్దు, నేనుండానంటున్నాను అని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మన నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు మన పరిశుద్ధత జీవితం కలిగే వరముగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ జీవితం ఎవరు కలిగి ఉన్నారంటే యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయంలో ఇక్కడ యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చి ఇష్మాయేలీల వద్ద యోసేపును కొన్నాడు. అతడు ఏం చేశాడంటే ఆ యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి
తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి మీద తనకు కలిగినంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఎలా ఉందంటే, ఆ ఇంటిలో ఏమి, పొలములో ఏమి, అతను కలిగిన సమస్తము మీదను ఆయన ఆశీర్వదించాడు. అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించాడు. ఆయన ఏం చేశాడంటే, ఆహారము తినుడుకు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో కూడా అతనికి తెలియదు అనమాట. అలాగా ఆశీర్వదింపబడింది. ఎప్పుడైతే యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు, ఆస్తులు, ఫలాలన్నీ కూడా ఆశీర్వదింపబడినది. ఎందుకంటే అతడు పరిశుద్ధ జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము జీవించాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాలను, మన గృహాలను, మనకు కలిగినది కూడా దేవుడు మనల్ని అభివృద్ధి ఆశీర్వదించి ఆయన మేళ్లతో నింపే బిడ్డగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనము ఉండాలి, ఆయన కలిగి మనము ఉండాలి. ఏ పని చేసినా ముందు దేవుడిని అడిగి మనము చేసే వరముగా ఉండాలి, కానీ మనకు తోచిన ఆలోచన ప్రకారం మనం వెళ్ళే వరముగా ఉండకూడదు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, తిమోతిని అమ్మ, నానమ్మ భయభక్తులతో పెంచి ఆ యవనస్తుడిని ఒక సంఘానికి కాపరిగా ఉంచారు. ఇంకా చెప్తున్నాడు, మాటల్లో, చేతల్లో, నడకల్లో నువ్వు మాదిరికరంగా ఉండు. ఆ సంఘస్థులను మంచిగా వాళ్ళని పెంచు, బాగా వాక్యంతో వాళ్ళని పెంచు, హెచ్చరించారు. వాళ్ళు చిన్నతనం నుంచే మా బిడ్డను ఒక పాస్టర్గా వాళ్ళు తయారు చేశారు, మంచిగా పెంచారు. అలాగే మన బిడ్డలను కూడా మనము చిన్నప్పటి నుంచే వాక్యం ముందు పెంచాలి. సండే స్కూల్కి అందుకు వెళ్ళేది. చిన్నతనం నుంచే మనం సండే స్కూల్ మన పిల్లల్ని మనం అలవాటు చేసినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వాడు నేర్పువాడు పెద్దవాడైనను దాని నుండి తొలగపోడు. కాబట్టి చిన్నప్పుడే మన వాక్యానుల మన బిడ్డలను కానీ మనం పెంచినట్లయితే వాడి సంఘములో ఎదుగుతాడు, ఇతరులకు అతడు మేలుకరంగా ఉంటాడు, సంఘ కార్యక్రమాల్లో కానీ తన జీవితాన్ని పట్టుకుంటాడు. అలాగే ఇంకొక మనం క్రైస్తవులం కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే పరిశుద్ధతగా ఉండాలంటే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి మీ దేహము, మన దేహం అంట దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడినది. కాబట్టి మనలో ఎవరున్నారు? మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది. కాబట్టి మనము దేవుని బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి మన దేహాలతో మనం దేవుణ్ణి మహిమపరచాలి, కానీ నా దేహము, నా ఒళ్ళు, నా ఇష్టము అని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఎవరికి నష్టం? మనకే నష్టము. మనమే ఆ నిత్య నరకాగ్నిలో పడిపోతాం. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము మన దేహముతోటి మనము దేవుణ్ణి మహిమపరిచే ఉండాలి. మన చేతలతోటి, నోటితోటి ఆయన మహిమపరచాలి, స్తుతులు చెల్లించే వరముగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు మనము చేసుకొని ఆయనకు మహిమకరమైన జీవితం జీవించే వరముగా మనము ఉండాలి. అలాగే ఇక్కడ తగ్గింపు రెండవది. మొట్టమొదటిది పరిశుద్ధత, తెలుపు, ఉప్పు. రెండోది లక్షణము తగ్గింపు. ఎలాగా క్రైస్తవులు ఎలా ఉండాలంటే, తగ్గింపు లేకపోతే దేవుని బిడ్డలు కాదు. ప్రభువే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఆ లోకంలోకి వచ్చేటప్పుడు ఆయన దేవుని కుమారుడైండు కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఉప్పు లక్షణం ఏంటంటే, ఉప్పు నీటిలో నుండి బయటకు వస్తుంది, కానీ నీటిలోనే కరిగిపోతుంది, అది కనబడదు. అది ఈనాటి క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, యేసు కొరకు మనము కరిగిపోవాలి, కానీ కొంతమంది కనబడాలని గొప్పలు చెప్పుకుంటూ పైకి నాటకంగా అన్నమాట నటన జీవితం జీవిస్తున్నారు. పైకి ఒకలాగా, లోపల మారని స్వభావాలు. దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నారు, కానీ కొందరు అమ్ముకుంటున్నారు, అది వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ క్రీస్తుని కలిగిన మనము, ఆయన బిడ్డలుగా మనము, ఆయన మహిమ తెచ్చే బిడ్డలుగా మనము ఉండాలి. కానీ పదవుల కోసము, అధికారాల కోసము అందరూ చూస్తున్నారు, కానీ
ఉప్పులాగా కరిగిపోయి దేవుని చేత మనము కొని కొనియాడబడే వారంగా మనము ఉండాలి. అలాగే అధికారాలు దేవుడిస్తే వస్తాయి కానీ మనం కోరుకుంటే రావు. దేవుడే తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన సేవ చేసే బిడ్డలను ఆయన విడవడు, ఎడబాయడు. ఎక్కడైనా చూడు దేవుని బిడ్డలు అధిక స్థితిలోనే ఉంచుతాడు కానీ వాళ్ళని తోకగా ఉంచడు, తలగానే దేవుడు ఉంచుతాడు. కాబట్టి దేవుని కలిగిన మనం తగ్గింపు స్వభావాన్ని మనము నూతన సంవత్సరంలో కలిగి ఉండాలి. అలాగే ఫిలిప్పి 2:7 కూడా యేసు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పి 2:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ ప్రభువే మనుషుల పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అలాగే ఆకారం ముందు మనుషుడుగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. పరలోకపు తండ్రి ఆయన తగ్గించుకొని నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన తన విలువైన రక్తాన్ని కార్చి తన ప్రాణం పెట్టి నిన్ను నాను కొన్నాడు. మనం ఎంత ఈ లోకములో మనకు కొంచెం ధనవంతులయ్యేలాగా ఎవరిని లెక్క చేయం. మన మాటలు మారిపోతాయి, మన నడక మారిపోతుంది, ఎవరిని లెక్క చేయం. కానీ అదంతా గర్వానికి ముందు నాశనం అన్నమాట. ఆ గర్వమే మనల్ని ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి నడిపిస్తుంది. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మనలో తగ్గింపు అనేది మనము అలవర్చుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనం ఉన్న దాంట్లోనే దేవుని మహిమపరిచే బిడ్డలంగా ఉండాలి. అలాగే తగ్గింపు స్వభావం. ఒక మాట ఎవరినంటే వాళ్ళు నన్ను అంటారని 2 మాటలు అంటాం మనం. కానీ దేవుని బిడ్డలు అలాగా ఎదురు సమాధానం చెప్పకూడదు. దేవుడు అవన్నీ చూసుకుంటాడు. అలాగే ఇక్కడ ఈ ఉప్పు కరిగిపోతుంది. అలాగే మనము కూడా యేసులో కరిగిపోయే వారముగా ఉండాలి. మనం ఒదిగిపోయే వారముగా ఉండాలి. అలాగే విధేయత కలిగి ఉండాలి. క్రైస్తవులైన మనకి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తగ్గింపు, విధేయత. ఆయన ఎంతో విధేయత కలిగి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని కలిగిన మనము ఆయన గుణ లక్షణాలను మనము కలిగి ఉండాలి. మూడవదిగా రుచి, టేస్ట్. అలాగే మనం మంచి చేపలు కానీ ఏదైనా మంచి కూరలు వండుకున్నప్పుడు మసాలాలు వేసి వండుకుంటాం. కానీ ఉప్పు వేయకపోతే మనం తినగలమా? తక్కువ వేసిన మనం తినలేము, టేస్ట్ ఉండదు. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఈ లోకానికి రుచికరంగా ఉండాలి. ఇక్కడ కొలస్సీ 4:6 కూడా, కొలస్సీ పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా కృపాసహితముగా ఉండాలి. మనం పేరుకు తగినట్లు మన జీవితము ఉండాలి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. కత్తిపోటు మాటలు మాట్లాడతారు కొంతమంది. కత్తి పెట్టి పొడిస్తే ఎలా ఉంటాయో అలా మాటలు ఉంటాయి. ఆ మాటలు అన్నిటికీ కొందరు మర్చిపోలేని మాటలు. అలాంటి మాటలు ఉంటే తీసివేసుకోవాలి. అలాగే మన జీవితం ఎలా ఉంటుంది మనం పరిశీలన చేసుకోవాలి. దేవా, ఈ సంవత్సరం అంతా ఎలా జీవించాను? నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకున్నదా? బిడ్డగా నన్ను దీవించయ్యా, నా హృదయంలోకి నీవు రావయ్యని మనము దేవుడిని ఆహ్వానించే బిడ్డలంగా ఉండాలి. అలాగే ఇక్కడ జక్కయ్య ఉన్నాడు. లూకాసు వార్త 19 ఇక్కడ యేసు ప్రభువు వారు యెరికో పట్టణంలో ప్రవేశించి వెళుతున్నప్పుడు సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ప్రభు ఎవరో చూడాలని అనుకున్నాడు. యేసు ప్రభు యెరికో పట్టణంలో సంచరిస్తూ వస్తున్నప్పుడు జన సమూహములు ఉంటారు ఆయన బోధన వినడానికి, ఆయన మాటలు వినడానికి. అలాగే యేసు ప్రభు వస్తుంటే ఆ యొక్క జక్కయ్య ధనవంతుడంట, అది ట్యాక్స్ ఆఫీసర్ ఆయన కానీ యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు.
కానీ పొట్టివాడైనందున ఆ మార్గం వస్తున్నాడు అని తెలిసి అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆశపడ్డాడు. కానీ యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసాడు పైకి. పైన జక్కయ్య కూర్చున్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతడితో చెప్తాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే మన దేవుడు. మన అవసరతలు ఎన్నున్నాయి మనకు ఆయన తెలుసు. మన అవసరతలు తీరుస్తాడు కానీ మన ఆశలు తీర్చడు అనమాట. ఆ జక్కయ్య ఆశపడ్డాడు ప్రభువుని చూడాలని. వెంటనే ఆ ప్రభు అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా ఆ చెట్టు దిగి సంతోషము చేసి ప్రభువుని తన ఇంట చేర్చుకున్నాడు. అది చూసంట, ఏంటి ఈ పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళాడే అని అందరూ సణుగుకుంటారు. ఎప్పుడైతే ఆయన గృహంలోకి వచ్చాడో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇస్తున్నానయ్యా, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నెడలా దానికి 4 అంతలు మరలా ప్రభువు చెల్లిస్తానని చెప్తున్నాడు. వెంటనే తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ఆయన ట్యాక్స్ వసూలు చేస్తాడు కానీ ప్రభుత్వానికి కొంత కడతాడు, మిగతాదంతా తన సొంతానికి వాడుకునేవాడు. అలాంటి జక్కయ్య ప్రభు ఎప్పుడైతే తన ఇంట ఉన్నాడో తను చేసే పాపాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. నేను అన్యాయస్తుడినైనా నాయన, నేను అన్ని ఎంతమందికి అన్యాయం చేస్తున్నా తనకి 4 అంతలు చెల్లిస్తానని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకుంటామో ఆ కుటుంబము రక్షణ గల కుటుంబము, ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉంటది. దేవుడు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ నూతన సంవత్సరంలో నూతన జీవితానికి మన నడక, మన మాటలు, మన జీవితాన్ని అన్ని మార్చుకొని నూతన తీర్మానం చేసుకోవాలి. మన బిడ్డలకు కూడా మనం దేవుని సన్నిధిని నడిపించే వారముగా, ఇతరులకు మనం నడిపించే వారముగా మనం ఉండాలి. అలాగే యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు కానీ ఆ ఇంట్లో సంతోషం వచ్చింది. అలాగే క్రైస్తవులు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలంటే ప్రభువుని ఎప్పుడైతే మనం ఆహ్వానించుకుంటామో మన గృహాల్లో సంతోషము, సమాధానము, నిమ్మళము, నిబ్బరము అవన్నీ కూడా మనకు వస్తాయి. ఎందుకింత సంతోషంగా ఉంటున్నారు ఈ యొక్క బిడ్డలంటే, ఎందుకంటే ప్రభువుని కలిగిన మనము ఈ లోకంలో మనకేది అక్కరలేదు కానీ ప్రభువే మనకు అవసరము. కాబట్టి ఆయన మనము కానీ చేర్చుకున్నట్టయితే మన కుటుంబాలు దీవింపబడతాయి. అలాగే 4వ లక్షణం ఏంటంటే చెడిపోకుండా కాపాడుతుంది. యాంటీసెప్టిక్గా ఉంటుంది. ఉప్పు పదార్థాలను చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే లోకము చెడిపోలేదు కాబట్టి ఈ రంగుల వలయము, రంగుల ప్రపంచంలో ఈ లోకాన్ని ప్రతి క్రైస్తవుడు దేవుని నమ్మిన బిడ్డ ఈ లోకాన్ని బాగు చేయాల్సిన బాధ్యత కలిగిన వారమై ఉండాలి. సెలైన్లో ఏముంటుంది? సెలైన్ బాటలో ఉప్పు నీరు ఉంటుంది. ఎవరైనా బాగా అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు సెలైన్ లెక్కిస్తారు, ఉప్పు నీరు కడతారనమాట. అలాగే మనము దేవుని బిడ్డలమైన మనము కూడా ఒక సెలైన్ లాగా ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండాలి. మనము దేవుని కలిగి ఉండాలి. అగ్నిలో లాగినట్లు ఇతరులు మనము రక్షించే వరముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో మన కుటుంబాల్లో సంతోషము, మన సంఘాల్లో సంతోషము, మన దేశంలో సంతోషము, మన ఇరుగు పొరుగు వారితో కూడా సంతోషం కలిగి ఉంటాము. అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆదికాండము 1:3 కూడా ఇప్పుడు ఉప్పు గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వెలుగు గురించి ఆదికాండము 1:3 దేవుడు వెలుగు కమ్మను పలుగగా వెలుగు కలిగెను. అంటే చీకటి ఏంటి? పాపమున గుర్తు, వెలుగు పరిశుద్ధతకు గుర్తు అనమాట. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచ్చిన భాగంలో ఇక్కడ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ లోకములు ఏముంటుంది? లోకము, శరీరము, నేత్రాశయు, జీవపు డంబము అన్నమాట. ఇవన్నీ మనము తీసివేసుకోవాలి.
కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన బిడ్డలంగా ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే పాపములో ఉన్న వారిని మన మాటలతోటి మనం రక్షించే వారముగా ఉండాలి. ప్రతి సముద్రము దగ్గర ఒక లైట్ హౌస్ ఉంటుంది. రామాయపట్నంలో ఒకటి, వైజాగ్లో ఒకటి, అట్లా పెద్ద సిటీల్లో ఆ యొక్క సముద్రం పక్కనే లైట్ హౌస్ ఉంటుంది. ఎందుకు? ఆ ఓడలు స్టీమర్లు అన్నీ రావడానికి రాత్రిలో అది వాళ్ళ కనపడడానికి ఆ వెలుతురిస్తుంది అనమాట. అది తిరుగుతూ ఉంటే ఆ వచ్చే ప్రయాణ చోట మనం అక్కడ వాళ్ళు దిగొచ్చు అని ఆ యొక్క ప్రయాణాన్ని ఆ యొక్క స్టీమర్ల నాయకులు దాని ప్రకారం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా దేవుని బిడ్డలమైన మనము ఆ సముద్రంలో ఆ యొక్క లైట్ హౌస్ ఎలాగ వెలిగిస్తుందో ఆయన నమ్మిన మనము, ఆ దేవుని కలిగిన మనము ఇతరులకు ఒక లైట్ లాగా దేవుని వెలుగుని కలిగిన మనము ఇతరులు వెలిగించే వారముగా మనము ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5:16 కూడా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రసరింపనీయుడి. అంటే మనం వెలుగుకరంగా ఉండాలి. వెలుగైన క్రీస్తుని కలిగిన మనము మన జీవితము చీకటిలో ఉండకూడదు. మన ఆశలు, నేత్రాశ, శరీరాశ ఇవన్నీ చంపివేసుకోవాలి. మళ్ళా పాత జీవితానికి మనం వెళ్ళకూడదు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన కలిగిన మనము ఉండాలి. అలాగే ఇక్కడ వెలుగు సంబంధులుగా ఉండాలంటే ఎఫెసీ పత్రిక మంచి ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 35 నుంచి మనం వాక్య భాగము మనం చదివినట్లయితే, ఒక మనుషుడంట యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు తోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి పోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళేట్టు తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయిన. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూడా వారి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. అది అన్నమాట. మనం మన వెలుగును ప్రకాశింప చేయాలంటే ఆ ముందు ఒక దొంగల చేతులు చెక్కబడిన వ్యక్తి కొట్టి అతను పడవేసినప్పుడు బట్టలు దోచుకొని మొదట ఎవరు చూశారు? మొట్టమొదట ఎవరు? యాజకుడు వెళ్ళి చూశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు అతని దగ్గరికి వెళ్ళాడు, అతను చూచాడు, తన ప్రయాణాన్ని మానుకున్నాడు. కాసేపు అతని మీద జాలి పడ్డాడు, నూనె పోసాడు, ద్రాక్షారసం పోసాడు, అతని గాయాలను కట్టాడు. అలాగే తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి అతను పరామర్శించాడు. అలాంటి మనం జాలి గల మనసును మనము కలిగి ఉండాలి. మాకేముందరే మేమేం చేస్తాం అనుకోగా మనకున్న దాంట్లో ఇతరులకు మనము సహాయకారులుగా ఉండాలి. మనం తినే దాంట్లోనే, మనం కట్టుకునే దాంట్లోనే మనము సహాయం చేసేవారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలంగా మనము వెలుగును ప్రసరింపజేసేవారముగా ఇతరులను మనము సహాయకారులుగా ఉండాలి. అలాగే అపోస్తల కార్యముల గ్రంథములో కూడా ఇక్కడ 9వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 36లో కూడా యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈ డోర్కా కూడా ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసిందంట. అన్ని ఉన్న వాళ్ళే చేస్తున్నారని కాదు, కానీ లేని వాళ్ళకి ఆ మనసు కలిగి ఉండాలి. ఇతరులకి మనం ప్రేమించే వరముగా మనం ఉండాలి, ఇతరులకు సహకారులుగా మనం ఉండాలి. అలాగే మన వెలుగును ప్రకాశింపజేయాలంటే మన మాటలు కాదు, కానీ ఇతరులకు మనం చేసి చూపించాలి. దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనము చెప్పాలి. అలాగే ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడంటే
సత్క్రియ చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డామంట. మంచి క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు. కాబట్టి మనం మంచి పనులు చేసే వారముగా ఉండాలి, దైవభక్తి గల వారమని మనము ఉండాలి. అలాగే మనం ఏం చేసినా గాను నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలంట. మనము ఈ యొక్క క్రొత్త జీవితంలో, క్రొత్త సంవత్సరములో మనం తీర్మానం చేసుకోవాలి, అయ్యా యథార్థమైన భక్తి గలవారంగా ఉండడానికి, మంచి స్వభావము, క్రొత్త జీవితము, నవీన స్వభావం ధరించుకోవడానికి నీ కృప నాకు అయ్యా, నాకు ఆ శక్తి అయ్యా అని మనము దేవుడిని అడిగి పొందుకునే వారముగా ఉండాలి. అలాగే తిమోతి మొదటి పత్రిక 2:10 రెండో అధ్యాయము 10 దైవభక్తి గల వారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. వెండి బంగారముల చేత కాదు కానీ మంచి పనులు చేయాలి. సత్క్రియల చేత స్త్రీలంట అలంకరించుకోవాలంట. ఈ లోకముల సంపాదన బంగారము వెండి అవి కాదు కానీ మంచి పనుల చేత మనం అలంకరించుకున్నట్లయితే మనము దేవుని చేత కొనియాడబడే వారముగా ఉంటాము. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమై ఉంటుంది. కాబట్టి మనం ఎలాగా ఉండాలంటే విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. అలాగే మన భక్తి జీవితము జీవించాలి. ఎలాగా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. మనం ఎలా జీవించాలంటే దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి. ఎలాగంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల కష్టాల పరామర్శించుకోవాలి. అలాగే ఈ లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనం కాపాడుకుంటూ మనము జీవించాలి. అలాగే కాంతిని ప్రసరింప చేయాలంటే ఎలాగంటే కొంతమంది మంచి మాటలు చెప్తారు, మంచి ఉద్దేశాల విధానాలు ఉంటాయి, కానీ ఆ మంచి పనులేమి చేయరు. కానీ మంచి పనులు చేస్తామని చెబుతారు, కానీ అది అందరి ఎదుట చెప్తారు, కానీ వాళ్ళు చేయరు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము. వాళ్ళు ఎలా ఉంటారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని మనం చూసుకోవాలి. మనము అందరిలాగా శృంగారంగా కగపడుతూ బైబిల్ పట్టుకుంటూ నీతిగా తెల్లని వస్త్రములు ధరించుకొని అనుదినము రావటము పోవటము వింటున్నామే, మేమే భక్తి గలవారు అనుకోకూడదు. కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారంటే సున్నము కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? సున్నము కొడితే బాగా ఉంటాయి, దాన్ని అలంకరిస్తాం. మనం ఈస్టర్ పండగప్పుడు సమాధులను బాగా చేసుకొని సున్నం కొట్టుకొని మన ప్రియుల గురించి పువ్వులు వేసుకొని మనం చాలా బాగా అందంగా పెట్టుకుంటాం. కానీ లోపల ఎలా ఉంటుంది? ఎముకలతో సమస్తమైన కల్మషములతో ఉంటుంది. కాబట్టి అలాగే నటించేవారు ఎలా ఉంటారంటే వెలుపల మనుషులు నీతిమంతులుగా ఉంటారు, కానీ లోపల ఎలా ఉంటారు? వేషధారణతోనే అక్రమతో ఉంటారంట. అలాగే నూతన సంవత్సరములో మన వేష భాషలు కూడా మనము మర్చిపోవాలి. మనం సున్నము కొట్టిన సమాధులుగా కాకుండా దేవుని బిడ్డలుగా ఆయన నివసించడానికి మన హృదయాలను ఆయనకు మనం అర్పించే వారముగా ఉండాలి. మంచి పనులు మన చేతలతో చేసే వారముగా ఉండాలి. అలాగే మరియమ్మ అంటుంది యేసు ప్రభుతోటి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభు వారు కానాను ఊరిలో ఆయన వివాహానికి పిలువబడినప్పుడు శిష్యులు ఆయన కూడా ప్రభువు కూడా వివాహానికి
హాజరైనప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని యేసు ప్రభుతో అంటది. ఏ సామెత అంటాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. ఆయన ఆయన తల్లి యేసు ప్రభు తల్లి పరిచారకులు చూసంటది, ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే ఆ తల్లి కుమారుని మీద అంత నమ్మకం అన్నమాట. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, అన్నీ మీకు సఫలమవుతాయి అని ఆయన చెప్పింది మీరు చేయుడని చెప్తుంది. అలాగే ఈ పరలోకపు తండ్రి మనకు దేవుడు అనమాట. మనం ఇహలోకముల మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి పెద్దవాళ్ళు చేసినా కానీ ఆ పరలోకపు తండ్రి నిన్ను నన్ను తన కుమారుల కుమార్తెలు విడవడు, ఎడబాయడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఇండియాని కొన్ని కోట్ల మంది జనం నివసిస్తున్నారు. వాళ్ళందరినీ కాపాడేది ఎవరు? సైనికులు. వాళ్ళందరూ మన కోసం నిరంతరము శత్రువులు మన దేశంలోకి రాకుండా నిరంతరము వాళ్ళు చలి వర్షము ఎండనక వాళ్ళు తిని తినక వాళ్ళు మనల్ని శత్రువులు రానియకుండా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతూ ఉంటారు. అలాగే ప్రభు కూడా కీర్తన 121లో కూడా, సంకీర్తనలు 121 4వ వచనం ప్రకారము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. నేను వాగ్దానాన్ని నూతన సంవత్సరంగా దేవుడు మనకిస్తున్నాడు. ఆయన బిడ్డలమైన మనము ఎట్లా ఉన్నా కానీ ఆయన కునకుడు నిద్రపోడంట. ఆయన నిన్ను కాపాడుతాను. నీ కుడి ప్రక్కను నీ ఎడమ ప్రక్కను పగలు రాత్రి ఎండ దెబ్బ తగలదు. అలాగే ఆయన ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు, నీ ప్రాణమును కాపాడతాడు, నీ రోకపోకల నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి నూతన సంవత్సరములో నూతన తీర్మానం చేసుకోవాలి. అయ్యా నన్ను నీ బిడ్డగా నా తండ్రి నన్ను చేర్చుకోయ్యా, నా హృదయంలోకి నీ వ్రాయ. నూతన సంవత్సరంలో నూతన తీర్మానంగా నా హృదయాన్ని నీకు ఇస్తున్న, నా కుటుంబంలో మీరు ఉండండి, మా యొక్క సంఘాల మీరుండి, మా సహవాసంలో మీరుండండి. ఆయన మనం అడిగినట్లయితే ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన కుడుకడు నిద్రపోడు. ఆయన బిడ్డల విషయంలో సైనికులు ఎలా కాపాడతారు ఈ దేశాన్ని, అలాగే ఆయన తన రెక్కల చాటున మనల్ని పిలుస్తున్నాడు. రెక్కలలో కాపుదల భద్రత ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయనే రిమోట్, మనం ఆయన చేతిలో ఉన్నాం. కాబట్టి దేవుడే మన మనస్సు మన హృదయంలో ఆయన శిరస్సు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండాలి. మనమంతా టోటల్ సరౌండింగ్ ఆయన చేతిలోకి వెళ్ళినట్టయితే ఆయన మనకు వెలుగుగా ఉంటాడు. నీ ప్రవక్తలంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నీ జీవితాన్ని తన తీసుకొని సాతానుడు రాకుండా ఆయన నిన్ను తన భద్రతలో ఉంచుతాడు ఆయన. కాబట్టి మనం ఆయన బిడ్డలంగా ఉండాలని మనం ఒక బ్యాంకు పాస్బుక్ ఓపెన్ చేస్తే ఉంటే దాంట్లో డబ్బులు వేసుకుంటున్నామా లేదా? మనం అవసరమైనప్పుడు తీసుకుంటా ఉంటాం. మనలో ముందు జాగ్రత్త అన్నమాట. మనకేమైనా కష్టాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, డబ్బులు తీసుకొని వాడుకుందాం. అనారోగ్య స్థితిలో కానీ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ. అలాగే మనం ఎప్పుడైతే మనము మన కొరకు కూడా పరలోకంలో పాస్బుక్ ఉంటుందంట. అక్కడ మనం ఏం చేయాలి? మన సత్క్రియలు, మన ప్రార్థనలు, మన భక్తి అవన్నీ ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ, ప్రభా నాకు ఇది కావాలి, ఇది దయచేయంటే ఆయన దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం మారకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన హృదయాల దేవుని చోటు లేకుండా దేవ నాకు అది ఇయ్యి, దేవ నాకు ఇది అంటే ఆయన ఇస్తాడా? ఇవ్వడు. బ్యాంకులో డబ్బులు మనం ఉంచుకుంటామో అలాగే మన భక్తి గల జీవితము, మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన మనకి ఏది అడిగినా కానీ తప్పకుండా దయచేసే దేవుడు. కాబట్టి మన అకౌంట్ ఓపెన్ చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది మన జీవితాలు ఆయన చేతిలో పెడితే ఆయన మన సకలమైన ఐశ్వర్యాలతో నింపుతాడు. తన బిడ్డలకి ఎలాంటి అనారోగ్యం రాదు, ఎలాంటి ఇబ్బందులు రావు. సాతానుడు కూడా ఆయన దగ్గరకు రాడు. ఆయన రెక్కల దగ్గర మనకు భద్రత ఉన్నది. కాబట్టి మనం ఆయన బిడ్డలంగా నూతన సంవత్సరములో మనం నూతన తీర్మానం చేసుకోవాలి. అయ్యా నా గృహంలో, నా హృదయంలో, నా కుటుంబంలో నీవు ఉండన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నూతన సంవత్సరములో పరిశుద్ధముగా జీవించాలి. ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కాబట్టి
ఆ తెల్లని జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అలాగే మన మాటలు, సంభాషణలు ఇతరులకు మేలుకరంగా ఉండాలి, ఆదరణకరంగా ఉండాలి. అలాగే మనం ఇతరులను కాపాడాలి. సెలను ఎలాగా కాపాడుతుందో అనారోగ్య స్థితిలో ఉన్న మన మాటలు కూడా ఒక సెలైన్ లాగా ఇతరుల అగ్నిలో నుండి లాగినట్టు ఇతరులు మనము లాగే వారముగా, కాపాడే వారముగా ఉండాలి. అలాగే ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుని కలిగిన మనము ఇతరులకు కూడా వెలుగుకరంగా ఉండాలి. దీనులను ఆదరించే వరంగా, దిక్కులేని వారిని, విధవరాండ్రిని పరామర్శించే వరముగా ఉండాలి. అలాగే వెలుగు సంబంధులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాలకు మనం ఉంటాయి. కాబట్టి ఆయన రెక్కల క్రిందకు మనం వెళ్ళాలి. ఆయన మన పరలోకపు తండ్రి, యెహోవాపు తండ్రి కాదు కానీ ఆ పరలోకపు తండ్రి తన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మరలా వస్తాడో మనల్ని తీసుకెళ్తాడు. ఆయన బిడ్డలు ఆయన ఎక్కడుంటున్నాడో ఆ పరలోక పట్టణంలో మనం ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఈ దినాన మనం తీర్మానం చేసుకోవాలయ్యా, నూతన ఇన్ని దినాలు నన్ను కాపాడే సంవత్సరం అంతా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, ఏ ఆపదలు ఎక్కడ తప్పించావయ్యా. అలాగే నూతన సంవత్సరంలో కూడా నాకు మంచి మనసు, నూతన హృదయాన్ని, నూతన మనసును దయచేయమని ఆయనను అడిగినట్లయితే ఆయన నీ కుటుంబాన్ని నిన్ను ఆదరించి ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రాలు. ఈ యొక్క సంవత్సరముల ఆఖరి దినములో నా ప్రభ నీ మందిర ఆవరణములో చేరి నీ వాక్యాన్ని వినడానికి నా తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. విన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి వాళ్ళ హృదయాల వాక్యాన్ని ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించడానికి నా ప్రభ నూతన తీర్మానం చేసుకోవడానికి నూతనమైన హృదయాన్ని వాళ్ళకి దయచేయండి. మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. జక్కయ్య కుటుంబాన్ని ఏ విధంగా నా తండ్రి ఈ కుటుంబం రక్షింపబడినదో అలాగే నూతన సంవత్సరంలో కూడా రక్షింపబడిన కుటుంబముగా నా తండ్రి మా బిడ్డలను మమ్మలను మీరు దీవించండి. మా యొక్క పాలెము చుట్టూ నీ ఒక కంచెన దూతలుగా ఉంచిన తండ్రి, ఎలాంటి దుర్వార్తలు వినకుండా నా తండ్రి నీ కాపుదల్లో ఉంచండి. ఇదిగో నా ప్రభ విధవరాళ్లను నా తండ్రి, వృద్ధులను నా తన చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నా ప్రభ ఈ కూడికిని ఈ సంవత్సరం అంతా నడిపించిన వేమన బిడ్డలను నా తండ్రి వాళ్ళకి రావాల్సిన దీవెనలు నా తండ్రి వాళ్ళకి దయచేయండి. వాళ్ళ కష్టార్జితను ఆశీర్వదించండి. వాళ్ళ పనిపాట్లు రాకపోకల్లో తోడుగా ఉండండి. ఇదిగో నా ప్రభ వివాహాల కోసము, ఉద్యోగాల కోసము, నా తండ్రి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నా తండ్రి మీరే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నూతన సంవత్సరంలో మేము ప్రవేశించబోతుండగా నూతన జీవితాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది రక్షణ పొంది నీ బిడ్డలుగా నా తండ్రి ఉండడానికి నా తండ్రి నీ కృప అనుగ్రహించండి. మేము ఏ పని చేస్తున్నా తండ్రి ముందు నిన్ను కలిగిన కుటుంబాలకు ఉండడానికి నీ కృపలో నా తండ్రి మమ్మల్ని వర్ధిల్లింప చేయమని వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి ఒక దినాన్ని మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినములో దీవెనలతో మమ్మల్ని నింపి దిన కీడు నుంచి తొలగించమని మాకై త్వరగా రానున్న యేసు జీవముగల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక